ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చాలామంది ప్రతిరోజు కూడా శత్రువులు, ప్రత్యర్థులు, మాంత్రికులు, అలాగే కనుదృష్టి, మానసికమైన ప్రభావాలు, శాపాలు ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. జాతకంలో ఉన్న వాటి గురించి కూడా. ఇలాంటి వాటి నుండి బయటపడడానికి మనకి పూర్వీకులు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అంటే ఇవన్నీ హానికరమైన, ప్రమాదకరమైన విషయాలు, మన మీద జరిగే విషయాలు. ఇవి జరుగుతూనే ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి హనుమత్ మంత్రాలని చాలా వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే ప్రతిరోజు హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ అష్టోత్తరం చదువుతారో వారి మీద ఈ ప్రభావాలు 99% పనిచేయవు. 99%. ఆ 1% ఎందుకు పనిచేస్తాయంటే కర్మఫలం వల్ల పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఇటువంటి సమస్యలు అంటే మనకి ప్రతికూలమైన శక్తులను నాశనం చేయడానికి, వాటిని తిప్పుకొట్టడానికి మనం చాలా వరకు ఈ మంత్రాన్ని చేస్తే చాలు. అంటే హానికరమైన శక్తులు అంటారు వీటిని. వీటి నుంచి బయటపడడానికి ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని ఎలా చేయాలి అంటే దీనికి ఒక ప్రత్యేకమైన విధానం ఏమీ లేదు. అవసరమైనప్పుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. అంటే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, అంటే శత్రువులు, మాంత్రికులు, మంత్రగాళ్ళు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, అదృశ్య జీవులు, శాపాలు, మానసిక దాడులు ఇలాంటివి అన్నిటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు. మంత్రం చాలా తేలికైంది. మంత్రం ఓం దైత్య కార్య విఘాతకాయ నమః. ఓం దైత్య కార్య విఘాతకాయ నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అనుకోవాలి? మనం ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు అనుకోవచ్చు. లేదా ఉదయము, రాత్రిపూట అంటే పడుకునే ముందు కూడా మీరు ఈ మంత్రం అనుకోవచ్చు. మీకు మనసులో బాధగా ఉంది, అంటే ఇబ్బందిగా ఉంది, అలాంటప్పుడు ముప్పుగా అనిపిస్తుంది, మీకు ఏదో జరిగిపోతుందని, అప్పుడు దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నారు, మీరు ఈ మంత్రాన్ని ఉదయము, రాత్రి పడుకునే ముందు 11 సార్లు కానీ 21 సార్లు కానీ అనుకున్నా చాలా వేగంగా ఈ మంత్రం పనిచేస్తుంది. ఎవరైతే భక్తితో ఈ మంత్రాన్ని చేస్తారో, విశ్వాసం చేస్తారో వారి ఫలితం త్వరగా పొందుతారు. ఇది చాలా అత్యంత శక్తివంత మంత్రం. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి.